సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మౌజ్ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దాన్ని మనం మౌజ్ అంటాం. సో మౌజ్కి 3 బటన్స్ ఉంటాయి. దాన్ని మనం లెఫ్ట్ బటన్ అంటాం, రైట్ బటన్ అంటాం, అండ్ చాలామంది దీన్ని మిడిల్ బటన్ అంటారు. సో రాంగ్, అది దాన్ని మనం స్క్రోల్ బటన్ అంటాం అనమాట. సో మౌజ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. ఎందుకు ఇన్పుట్ డివైస్ అంటే ఈ మౌజ్ నుంచి కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పంపిస్తామంటే లైక్ ఒక పర్టికులర్ ఐకాన్ సెలెక్ట్ చేయడం, లేదా అదే ఐకాన్ యొక్క ఆప్షన్స్ చూడడం, డ్రాగ్ చేయడం, లేదా స్క్రోల్ చేయడం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం కంప్యూటర్ పంపిస్తున్నాం కాబట్టి సో అందుకే మౌజ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. సో మౌజ్ గురించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. మౌజ్ అనేది ఒక పాయింటింగ్ డివైస్ అనమాట. అది ఆల్వేస్ మనకు సిపియూకి కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎలా కనెక్ట్ అవుతుందంటే సిపియూకి లైక్ యూఎస్బీ కేబుల్తో కనెక్ట్ అవుతుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే మౌజ్ అనేది ఒక పాయింటింగ్ డివైస్ అనమాట. అది కేబుల్తోని, యూఎస్బీ కేబుల్తోని అది మనకు సిపియూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో బేసికలీ యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఏంటి అంటే ఆటోమేటికలీ ద పాయింటర్ గెట్స్ మూవ్డ్ ఆన్ ద డిజైర్డ్ డైరెక్షన్ ఆన్ ద స్క్రీన్. ద రిక్వైర్డ్ ఆప్షన్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై క్లికింగ్ ద అప్రోప్రియేట్ బటన్. అంటే ఏంటి అంటే ఇక్కడ కజర్ కనిపిస్తుంది కదా, ఈ కజర్ని మనం మనకి ఇష్టమైన లొకేషన్స్లో మన డెస్క్టాప్ కంప్యూటర్లో మనం దాన్ని మూవ్ చేయవచ్చు అనమాట. మూవ్ చేసిన తర్వాత మన నచ్చిన ప్లేసెస్లో మూవ్ చేయొచ్చు, మనకు నచ్చిన ఐకాన్ సెలెక్ట్ చేయొచ్చు, దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ మౌజ్ అనేది 3 బటన్స్గా డివైడ్ అయింది. లెఫ్ట్ బటన్, రైట్ బటన్, స్క్రోల్ బటన్. ఓకే, లెఫ్ట్ బటన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయడం, లేదైనా ఒక ఐకాన్ని సెలెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే బటన్ ఏంటి అంటే లెఫ్ట్ బటన్ అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ బటన్. రైట్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ ఐకాన్ యొక్క ఆప్షన్ చూసుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ స్క్రోల్ బటన్. స్క్రోల్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని పైకి కానీ కిందికి కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ చేయడానికి మనం వాడతాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మానిటర్. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని మనం మానిటర్ అంటాం అనమాట. సో మానిటర్ అంటే అది ఒక అవుట్పుట్ డివైస్. ఎందుకు అవుట్పుట్ డివైస్ అనేది మీకు ప్రీవియస్ టాపిక్లో మీకు చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు చెప్తాను. సో మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. ఎందుకు అవుట్పుట్ డివైస్ అంటే ఇది మన కంప్యూటర్లో ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఓకే, అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు మానిటర్లో కనిపిస్తుంది. ఈ సింపుల్గా చెప్పాలంటే ఈ మానిటర్ అనేది రిజల్ట్ని చూపిస్తుంది అనమాట. ఏదైనా ఒక అవుట్పుట్ని మనకు చూపిస్తుంది, రిజల్ట్ని రిప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మానిటర్ని మనం విజువల్ డిస్ప్లే యూనిట్ అనవచ్చు, లేకపోతే స్క్రీన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అనవచ్చు. ఈ మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కాంపోనెంట్లో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మానిటర్ మన దగ్గర లేకపోతే మనం ఏం పని చేస్తున్నామో మనకు తెలియదు అనమాట. ఇది ఒక అవుట్పుట్ డివైస్. ఎందుకు అవుట్పుట్ డివైస్ అంటే ఇది సిపియు లోపల ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఆ రిజల్ట్ అనేది మనకు ఈ మానిటర్ ద్వారా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ మానిటర్ లేకపోతే మనం ఏం పని చేస్తున్నామో మనకు తెలియదు. దీన్ని మనం స్క్రీన్ ఆఫ్ ద కంప్యూటర్ అనవచ్చు, లేకపోతే విజువల్ డిస్ప్లే యూనిట్ అని కూడా అనవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే సిపియు. అన్ని పార్ట్ల కంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే మనకు సిపియు అనమాట. ఈ సిపియు ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉండే పార్ట్స్ ఉంటాయి కదా, మన బాడీ లోపల ఏవైతే పార్ట్స్ ఉంటాయో అందులో మెయిన్ పార్ట్ ఏంటి అంటే బ్రెయిన్ అనమాట. ఈ బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే మనం పిచ్చోళం అయిపోతాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, రైట్? మన బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు ఐడియా ఉండదు. పిచ్చి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఐడియా ఉంటుందా? డెఫినెట్గా వాళ్ళకి ఐడియా ఉండదు. అట్ ద సేమ్ టైం కంప్యూటర్లో కూడా సిపియు అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట. సో దాన్ని మనం బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అనవచ్చు. ఎందుకు దీన్ని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు అంటే ఈ సిపియు అనమాట. ఓకే, ఈ సిపియు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క కాంపోనెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. నువ్వు ఆ పని చెయ్యు, నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పేసి సిపియు ప్రతి ఒక్క కాంపోనెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అదే ఉంది. సిపియు ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ కంట్రోల్ బై సిపియు. ఇది కూడా మీకు చెప్పాను. ప్రతి ఒక్క సూచనలు కంప్యూటర్కి ఎవరు ఇస్తున్నారంటే ఈ సిపియు ఇస్తుంది అనమాట. ఈ సిపియు అనేది మనకు 3 యూనిట్స్గా డివైడ్ అయింది. అది ఏంటి అంటే ఇది చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సిపియుకి 3 యూనిట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే కంట్రోల్ యూనిట్, సెకండ్ వన్ మెమరీ యూనిట్,
అండ్ థర్డ్ వన్ ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనమాట. సో ఫస్ట్ వన్ మనం కంట్రోల్ యూనిట్ గురించి చూద్దాం. సో కంట్రోల్ యూనిట్లోనే మనకు ఆన్సర్ ఉందన్నమాట. కంట్రోల్ అంటే ఏంటి అంటే ఇది కంట్రోల్ చేస్తుంది. దేన్ని కంట్రోల్ చేస్తుందంటే మన కంప్యూటర్కి ఏవైతే పార్ట్స్ కనెక్ట్ అయినాయో ఆ పార్ట్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిపియు ఉందనుకోండి, మన సిపియుకి చాలా పార్ట్స్ కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ కనెక్ట్ అవుతుంది, మౌస్ కనెక్ట్ అవుతుంది, మానిటర్ కనెక్ట్ అవుతుంది. ఈ మౌస్ పని మౌస్ చేయడానికి, కీబోర్డ్ పని కీబోర్డ్ చేయడానికి, మానిటర్ పని మానిటర్ చేయడానికి, వీటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే సిపియు లోపల ఈ కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. దేన్ని కంట్రోల్ చేస్తుందంటే మన సిపియుకి ఏవైతే పార్ట్స్ కనెక్ట్ అయినాయో ఆ పార్ట్స్ అన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరంటే ఈ కంట్రోల్ యూనిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మెమొరీ యూనిట్. మెమొరీ యూనిట్ అంటే ఏంటి అంటే మన క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంది. మెమొరీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం. ఓకే, మెమొరీ అంటే ఏంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం. మన కంప్యూటర్ లోపల లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. కంప్యూటర్ కెన్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా in its memory. The memory is just like human brain where information can be stored and retrieved అంటే ఏం లేదు, అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకురావడం అనమాట. యాజ్ వీ క్యాన్ రిమెంబర్ ఎనీథింగ్ ఈజ్ అవర్ కెపాసిటీ బట్ వేర్ యాజ్ ఎ కంప్యూటర్ మెమరీ విల్ రిమెంబర్ ద గివెన్ డేటా. ఇందాక చెప్పాను మనకి అండ్ మనుషులే కంపేర్ చేసి చెప్పాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇవాళ మీకు ఒక లెసన్ చెప్పాను అనుకోండి, ఇవాళ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్ గురించి చెప్పాను. ఓకే, ఇక్కడ ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ 50 స్టూడెంట్స్కి 100% అర్థమవుతుంది అంటే నేను గ్యారంటీగా 100కి 100% నేను చెప్పలేను. 50 స్టూడెంట్స్లో కొందరికి 10% అర్థమవుతుంది, కొందరికి 20% అర్థమవుతుంది, కొందరికి 30% అర్థమవుతుంది, కొందరికి 80% అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ మెమొరీ కెపాసిటీ తగ్గట్టుగా వాళ్ళు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు. కానీ కంప్యూటర్ అలా కాదనమాట. కంప్యూటర్కి మనము ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకి ఇస్తుంది అనమాట. ఓకే, మనం ఏంటి అంటే మన బ్రెయిన్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రం మనం స్టోర్ చేసుకుంటాం కదా. కానీ కంప్యూటర్లో కాదనమాట. మీరు ఎంత చెత్తని ఇవ్వండి, ఎంత ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి, అది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఈ మెమొరీ అనేది మనకు 2 టైప్స్గా డివైడ్ అయింది. ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది టెంపరరీ మెమొరీ అనమాట. ఈ టెంపరరీ మెమొరీలో మనకు ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది. అండ్ సెకండరీ మెమొరీలో పర్మనెంట్ మెమొరీ, ఇందులో మనకు హార్డ్ డిస్క్ వస్తుంది. ఇంకా చాలా ఉంటాయి, నేను ఫర్దర్ వీడియోలో వీటి గురించి బ్రీఫ్గా చెప్తాను. సో నెక్స్ట్ ఏఎల్యు అంటే ఏంటి అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్. ఇది చేసే పని ఏంటి అంటే మన కంప్యూటర్ లోపల ఏవైనా మ్యాథమెటికల్ సంబంధించిన ఏవైనా ఆపరేషన్ చేసామనుకోండి, ఇలాంటి ఆపరేషన్స్ వచ్చాయనుకోండి, ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ షీట్లో ఒక అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, డివిజన్ చేసిన ఎనీ అదర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీరు కంప్యూటర్ లోపల చేస్తే మన సిపియు లోపల ఈ ఏఎల్యు అనేది కంట్రోల్ చేస్తుంది. ఏవైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనా వచ్చాయనుకోండి, ఈ ఏఎల్యు అనేది దాన్ని ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ALU stands for Arithmetical and Logical Unit. It is used to perform both types of calculations such as addition, subtraction, multiplication, divisions and other mathematical operations. Okay.